నమస్తే. ఉజ్జయిని మహంకాళి ప్రాంగణంలో మనం ఉన్నాం. చాలామంది భక్తులు కూడా మొత్తం క్యూలో ఉండి అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? మేము సికింద్రాబాద్. అవునా, రెగ్యులర్ వస్తుంటారా? చిన్నప్పటి నుంచి. అవునా, ఎట్లా అనిపిస్తుంది భక్తులు అంత పండగ వాతావరణం? చాలా బాగా అనిపిస్తుంది. నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంది ఇక్కడ ఈ దేవతతో గుడితో చిన్నప్పటి నుండి? అంతా మంచిగా ఉంటుంది, ఏదనుకున్నా అవుతుంది. అమ్మ, నీ పేరు ఏం పేరు? శ్రీజ. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అవునా, ప్రతి సంవత్సరం వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఫ్యామిలీతో పాటు వస్తారా? ఓకే ఓకే. అన్న, మీ పేరు చెప్పండి. అన్న, నా పేరు నర్సింగ్ అన్న. నాకు ఒక ప్రాబ్లం ఏముందంటే, ఎవరైతే శివశక్తులు జోగినీలు ఉన్నారో వాళ్ళకి ప్రైవసీ ఇస్తున్నారు, కానీ ఫ్యామిలీస్కి వాళ్ళ ఉన్న లేడీస్కి ఏజ్ పర్సన్లకి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తలేరు పోలీసు వాళ్ళు. వాళ్ళని ఫ్యామిలీని తరిమేస్తున్నారు. ఒక పర్సన్ని బోనం ఇచ్చి పంపిస్తే ఒక 4-5 కిలోలు బోనం ఎత్తుకొని వస్తారు. వాళ్ళకి సపోర్టింగ్ ఉండాలి కదా, జెంట్స్ ఉండాలి కదా, వాళ్ళని జెంట్స్ని పంపిస్తలేరు. నేను వచ్చేది లాస్ట్ 25 years నుంచి వస్తాను. నేను మా ఫ్యామిలీ ఎక్కడో ఉన్నారు, మేము వెనకకి ఎట్లో తిప్పలు వాడుకుంటూ వచ్చినాం. అది నాకు నచ్చట్లేదు. ఇక్కడ ఫెసిలిటీస్ లేదు ఇక్కడ చాలా. అంత వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఫ్యామిలీకి ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తలేరు. ఇంకా చాలా అక్కడ క్యూ లైన్స్ అన్నది చాలా లేట్ అవుతుంది. 2-3 hours నుంచి మేము వెయిటింగ్లో ఉన్నాం ఇక్కడ. ముఖ్యమంత్రి వస్తుందని అది విఐపీలు వచ్చినప్పుడు విఐపీ టైం ఇచ్చేసి ప్రజలకి మంచి కంఫర్ట్ టైం ఇస్తే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పండుగలు అంటే ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు చేసుకోవాలి, లేడీస్ అందరినీ రిలేషన్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా సార్. మాకు అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎప్పుడు నేను 25 years నుంచి అమ్మవారి దర్శనానికి వస్తాను నేను, కానీ ఎప్పుడు లాస్ట్ 2 years నుంచి నాకు ఇదే ప్రాబ్లం వస్తుంది. అమ్మ, మీ పేరమ్మా, మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఇక్కడే అండి, మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చిన కరీంనగర్ అండి. నా పేరు వాణి అండి. బాగుంది, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే బోనం వత్తని మా పిల్లలకి ఇట్లా రాణిస్తారు, అందుకే ఇబ్బంది అవుతుందండి. పర్లేదు. మీ పేరు? సరిత. ఎక్కడ నుండి వచ్చారు? మేము సికింద్రాబాద్ ఇక్కడే ఉంటాం. మేము ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది ఇంత మందిని చూస్తుంటే? అంత భక్తి గుడి దగ్గర వాతావరణం అంత బాగుందండి, సౌకర్యమే సరిగా లేదు, కాకపోతే బాగుంది. అమ్మవారు అయితే మహిమ వల్ల అమ్మవారు అనుకున్నవన్నీ అవుతాయి, జరుగుతాయి అమ్మవారు. మేము గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం బోనం. ప్రతి సంవత్సరం వస్తాం. తీరుతాయండి, తీరుతాయండి. తొలి దర్శనానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. తొలిసారి దర్శనం చేసుకుంటే చాలా మంది వచ్చారు. నిజంగా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇక్కడ అండి? అది అనుకున్నట్టు అవుతుంది అనేసి అండి, అందుకనే వస్తారు కదా చాలా మంది. తొలి దర్శనం అంటేనే అది కదా, ఎట్లా అనుకుంటే అలా అవుతుంది కాబట్టి వస్తారు. మొక్కుకుంటారు ఫస్ట్, తర్వాత వస్తారు దర్శనానికి. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. ఈ లైన్ తొందర పంపిస్తే చాలండి, మాకు ఏం లేదు. మళ్ళీ ఇళ్ళల్లో పోయి కూడా చేసుకోవాలి కదండి ఆడవాళ్ళము, అందుకని బాధ, అంతే, ఏం లేదు.